Hi guys, హలో. welcome to Harshni Hari 28 యూట్యూబ్ ఛానల్. సో ఇది మా ఫస్ట్ వీడియో. చాలామంది లైవ్లో వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ పేరు పేరు కాదులే, మీ అది దేవురు కూడా అడిగారు. ఒకరు అడిగారు మీ దేవురు, మా దేవురు, మీ నేటివ్ ఎక్కడ, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, అట్లా కొన్ని కామన్ క్వశ్చన్స్ ఎవ్రీ సింగిల్ టైం వస్తున్నాయి. సో మేము ఏమనుకున్నామంటే ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దాము, అసలు ఎడిట్ చేయకుండా రా యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాము. సో నేను హర్షిని అండ్ హీస్ హరికిరణ్. మాది ఏలూరు, ఐమ్ బ్రాటప్ అంతా నేను ఏలూరు అండ్ హీస్ ఫ్రమ్ వైజాగ్. మేము ఇప్పుడు ఉంటుంది కాలిఫోర్నియా. అంతే, డన్. అయిపోయింది కదా అది ఆ Basic, పాయింట్. one basic. బేసిక్. సో తర్వాత మాది లవ్ మ్యారేజ్డా అరేంజ్ మ్యారేజ్, ఇది ఒక క్వశ్చన్ చాలా కామన్గా వస్తుంది. మాది లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్డ్ మ్యారేజ్. కొంతమందికి, చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా ఈ క్వశ్చన్ కామన్ ఉంటుంది. సో స్టోరీ అడుగుతున్నారు. కానీ చాలా మందికి తెలీదు ఈవెన్. ఇప్పుడు చెప్పాలా, ఫ్యామిలీలో కూడా చాలా మందికి తెలీదు. కొన్ని ఫ్యామిలీ వాళ్ళకి మ్యాక్సిమం తెలుసు మరి. ఓకే ఓకే, ఏంటి ఓకే. ఏం లేదు, చెప్పు చెప్పు. సో ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా అంటే భారత్ మ్యాట్రిమనీ. నేను చెప్తాను, నేనంటే జడ్జిలా చెప్తా, లాయర్లా. ఏది నువ్వు? సర్లే చెప్పు. సో ఫస్ట్ ఏంటంటే భారత్ మ్యాట్రిమోనీలో లుక్స్ కానీ ఆర్ ప్రొఫైల్ అట్లా పైన చూసి మేము నక్షత్రాలు, జాతకం చాలా ఇంపార్టెంట్. సో అవి చూసి కామన్గా నచ్చిన వాటికి ఇంట్రెస్ట్ అలా పెడతాం కదా. అలాగా ఫస్ట్ నాకు హరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అంటే నేను యూజువలీ హరియే పంపించారు ఇంట్రెస్ట్ అని అనుకుంటాను కదా, వాళ్ళ ఫ్యామిలీ అని అనుకోం కదా. ఓకే, సో అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను యాక్సెప్ట్ చేశాను. ఈ అబ్బాయి భలే ఉన్నాడే అని అనుకున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైము అన్నీ తీసుకొని మా డాడీ హారోస్కోప్ అన్నీ చెక్ చేపించారు, చాలా బాగుంది అని చెప్పారు. సో ఓకే అని యాక్సెప్ట్ చేశాము. తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా వాళ్ళే డిక్లైన్ చేశారు. నాకు అప్పటిదాకా భారత్ మ్యాట్రిమోనీలో ఎవ్వరు డిక్లైన్ చేయలేదు. నాకు ఈగో ఫుల్ హర్ట్ అయిందనమాట. అంటే పొరపాటున అప్పుడప్పుడు సెండ్ చేస్తాం కదా. చెప్పు. నాకు వాళ్ళే ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళే డిక్లైన్ కొట్టి అసలు ఏంది పిచ్చా అనుకున్నా. ఆ తర్వాత అలానే అనుకున్నా. తర్వాత ఎప్పుడైనా అంటే వేరే ఏమైనా మ్యాచెస్ చూస్తున్నప్పుడు పక్కన హరికిరణ్ వంకాయలా అని కనిపిస్తుంది, ఈ అబ్బాయికి ఇంకా పెళ్ళవలేదు అచ్చకచ్చగా అచ్చకచ్చగా అనుకున్నాను అనమాట. తర్వాత ఒక ఫైన్ డే ఏమైందంటే నాకు ఇంకొక పర్సన్ బెంగళూరులో తన పేరు సౌరవ్ గంగూలీ. క్రికెటర్ కాదు, బట్ తన పేరు కూడా సేమ్ సౌరవ్ గంగూలీ. తను కూడా అబ్బాయి బాగున్నాడు అండ్ నేను ఇంట్రెస్ట్ పెడితే డిక్లైన్ చేశారు. ఏంటిది మళ్ళీ డిక్లైనా సీరియస్లీ అని అనుకున్నా. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఒక 2 days తర్వాత మళ్ళీ తన నుంచే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా, ఓకే పీపుల్ మైట్ చేంజ్ దేర్ థాట్ ప్రాసెస్ ఆర్ ఏదైనా పొరపాటున వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. సో మెనీ థింగ్స్ మైట్ హ్యాపెన్ కదా, చూద్దాంలే అని. ఇది ఎప్పుడు 6 months తర్వాత యాక్చువల్లీ హరి డిక్లైన్ చేసిన 6 months తర్వాత. అండ్ దీని ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరినో పంపించి అడిగితే సమ్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఉంటారు కదా, పంపిస్తే అమ్మాయి లావుగా ఉంది, పొట్టిగా ఉంది, సమ్ అట్లా ఏవో చెప్పారనమాట. అప్పట్లో ఇండియాలో ఉన్నప్పుడు ఇంత వెయిట్ ఉంటే లావుకి సన్నంకి ఆ డిఫరెన్స్ ఇస్ సో డిఫరెంట్ దాన్ వాట్ వీఆర్ యాక్చువల్లీ పర్సీవింగ్ నౌ. ఇప్పుడు ఒకరిని చూస్తే ఎవరిని సన్నం అనాలి, ఎవరిని లావు అనాలి అనేది ఇప్పుడు ఎలా అనుకుంటున్నామో అప్పుడు థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ ఉండేది. అండ్ నేను బేసిక్గా ఒక 5'11" ఉంటా బ్రో బేసిక్గా. సో 5'11" ఒక కొంచెం ఆ దగ్గర 5'7" మినిమం లేదే చూడలేదంట. 5'5", 5'7", 5'5" ఇస్ మై లాస్ట్ కట్అవుట్ అనమాట. పాయింట్. నేను 5'3". నిజంగానే 5'3". బయోడేటాలో వేసిన హైట్ 5'3". అది
అలా చెప్పు. ఓకే 5-3నే. నేను బిగ్ బజార్లో హైదరాబాద్లో 5 రూపీ కాయిన్ వేస్తే వచ్చింది. చేసి అలా చూసావు కరెంట్ తెలిసింది. ఎవడు పెట్టాడో మిషన్. సో పాయింట్కి రా. ఎక్కడన్నా బిగ్ బజార్ దగ్గర ఉన్నావు. కాదు దాని కాదు. ముందు. 6 months సో తర్వాత 6 months తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఆ సౌరవ్ గంగూలీ అనే అబ్బాయి ఇంట్రెస్ట్ పెట్టి ఐ మీన్ డిక్లైన్ చేసి మళ్ళీ తిరిగి ఇంట్రెస్ట్ పెడితే ఓకే పీపుల్ మైట్ చేంజ్ దేర్ థాట్ ప్రాసెస్ అట్లా అవ్వచ్చు కదా అని చెప్పి ఒక వీక్ మూమెంట్లో ఎందుకో ఒక బటన్ నొక్కా. నీకు మూమెంట్ అంతే ఒక బటన్ నొక్కా ఏమవుతుందో చూద్దాము అని. దాంతో దట్ నాశనం. అది ఇక్కడ దాకా వచ్చిందనమాట. సో నేను ఇంట్రెస్ట్ మళ్ళీ పెట్టిన వెంటనే యాక్సెప్ట్ కొట్టారు. విత్ ఇన్ 2 daysలో పెళ్లి చూపులు స్కైప్లో జరిగాయి. ఆ నెక్స్ట్ 2-3 daysలో మళ్ళీ అంటే నేను అప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాను, తను నేను ఏలూరులో ఉన్నా, ఇన్లాస్ ఏమో వైజాగ్. సో ముగ్గురు కలిపి ఫస్ట్ టైం స్కైప్లో పెళ్లి చూపులు మాది. అంటే ఆ టైంలో స్కైప్ అంటే ఇంకా ఆలోచించుకోవచ్చు. అంటే యా వాట్సాప్ వీడియో కాల్ కూడా అప్పుడే స్టార్ట్. వాట్సాప్ ఉంది ఉందా? వాట్సాప్ ఉంది అంటే ఆ కాలంలో కానీ నా ఫోన్లో వాట్సాప్ లేదు అప్పటికి ఇంకా. సో స్కైప్ ఇస్ ద ఓన్లీ వే అనమాట వీడియో కాలింగ్కి. అంటే పెళ్ళి ఎన్నేళ్ళు అయింది ఇప్పుడే డౌట్ అంటే వచ్చింది. 10 years ఎనీవేస్ వీడియో చూసారు కదా. సో 10 years plus 10 years అయింది మా పెళ్ళి 2013. ఓకే సో పెళ్లి చూపులు స్కైప్లో అయింది. నెక్స్ట్ డే మళ్ళీ పెళ్లి చూపులు సెకండ్ రౌండ్ అయింది. ఫస్ట్ రౌండ్ లో ఒకసారి అలా అలా చూసాం అనమాట. అసలు ఏమీ కనిపించలేదంట. అప్పట్లో మనకి ఇంటర్నెట్లు గొప్పగా ఉంటాయి. సో దాంట్లో అలా గజిబిజిగా అంటే అక్కడ పిక్సెల్ ఇక్కడ పిక్సెల్ అలా చేసుకొని ఓకే ఒక ఒక ఫేసు అలా ఉంది అని చెప్పేసి అలా చూసాం. సో ఓన్లీ మా మా మదర్కి చెప్తాను అనమాట, నువ్వు చూసావా, నీకు ఎంత హైట్ ఉంది, ఎలా ఉంది, నువ్వే చెప్పాలి నాకు అని చెప్పేసి. బాగానే ఉంది, నా అంతే ఉండొచ్చేమో అలా కొంచెం. అంటే అంత 100%గా నాకు ఆన్సర్స్ రావట్లే. సో తర్వాత ఒక 2-3 days తర్వాత అత్తమ్మ గారు వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది దట్ అబ్బాయి మాట్లాడాలంట అని. సో మళ్ళీ తలుపు కొట్టి మా తమ్ముడిని ల్యాప్టాప్ అడిగి అప్పడిగి తీసుకుని మళ్ళీ పెళ్లి చూపులు. అబ్బా ఎన్నిసార్లు అబ్బా అని అనుకున్నా. ఆ తర్వాత క్లారిటీ కావాలి కదా. క్లారిటీ. సో నేను పెళ్లి చూపుల్లో ఇలా మాట్లాడలేదు ఆబ్వియస్లీ, అసలు ఏమీ మాట్లాడలేదు కదా. నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ చేసుకోవడం. అంటే కదిపితే వచ్చేస్తుంది, ఇలా వరదలాగా వచ్చేస్తుంది అని తెలుస్తుంది. అంటే కొంతమందిని జస్ట్ అలా చూసినా, జస్ట్ వాళ్ళు 1-2 మాటలు మాట్లాడినా మనం వీ కెన్ గెస్ అనమాట. సో రైట్. సో అలా నేను కొంచెం గెస్ చేయగలను సార్. ఓకే తను మేబీ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లము అప్పుడు ఏమో మరి మామూలుగా బిఫోర్ మ్యారేజ్ అప్పుడు కొంచెం షై చేస్తారు కదా. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ ప్రాసెస్ అదే కదా. అలానే ఉండాలేమో అనుకున్నా. ఎనీవేస్ తర్వాత లాస్ట్ ఇద్దరు వీడియో కాల్ అయిన తర్వాత ఏం చెప్పారంటే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను అని చెప్పారనమాట. అనిన తర్వాత అంటే ఐ టుక్ ఇట్ పాజిటివ్ దట్ ఓకే దిస్ గై మైట్ లైక్ మీ అన్నట్టు. ఆ తర్వాత ఓకే పెట్టేసాం, అంతా అయిపోయింది. అప్పటి నుంచి ఫేస్బుక్లో ఇంకా ఫ్రెండ్ రిక్వెస్ట్ రాదేంటి అని చూసుకుంటూ అంటే అన్ని చెక్ మార్క్స్ అవ్వాలి కదా. సో మళ్ళీ అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత అప్పుడు రిక్వెస్ట్ పంపాను అనమాట. వెంటనే పెళ్లి చూపులు అయిపోయిన వెంటనే కాకుండా నువ్వే పంపావా? ఇది కూడా ఇంకెవరు పంపించారు అనుకో. నేనే నీకు ఫస్ట్ మెసేజ్ పెట్టా. ఏది పంపు అనా? కాదు, ఇట్స్ మీ అని. ఓకే నేను చెప్పను అది. ఓకే కొన్ని థింగ్స్ అవి కెనాట్ టెల్. తర్వాత ఓకే కట్. ఇది ఎడిట్ అసలు ఎడిటే చేయను, రా వీడియో అంతే. ఓకే ఆ తర్వాత సో బేసిక్లీ ఏంటంటే ఆగస్ట్లో తాంబూలాలు అయ్యాయి. 2013 ఆగస్ట్లో తాంబూలాలు కూడా హరి యుఎస్ లోనే ఉన్నారు, కాలిఫోర్నియాలోనే ఉన్నారు. అందరూ వెళ్ళి అక్కడ లైవ్, నేను ఇంకా ఆన్లైన్ లోనే. అప్పటికి మేము చూసుకోవాలి, ఓన్లీ వీడియో కాల్స్. ఆ వీడియో కాల్స్ కూడా అప్పటి ఇంటర్నెట్. సో తర్వాత
ఏప్రిల్‌లో మే అయిపోయింది. ఏప్రిల్ అయిపోయింది. ఆగస్ట్ అయిపోయింది. జూలైలో పెళ్లి చూపులు అన్నీ అయ్యాయి. ఆగస్ట్‌లో తాంబూలాలు అయ్యాయి. నవంబర్ 24th ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ సా హిమ్ డైరెక్ట్‌లీ. నవంబర్ 24th ఫస్ట్ టైమ్ చూసా. నవంబర్ 28th మా మ్యారేజ్. 4 డేస్ సో ముందు జస్ట్ 4 days బిఫోర్ మేము లైవ్‌లో డైరెక్ట్‌గా చూసామన్నమాట. సో ఆ మూమెంట్ చూడ్డానికైతే మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ ఆఫీస్‌లో లీవ్ పెట్టి మరీ మిస్ అవ్వకూడదు ఈ సీన్‌ని వెన్ దే ఫస్ట్ మీట్ అని వచ్చి చూసారనమాట. సో ఫస్ట్ సీన్ ఎలా జరిగింది అంటే అందరూ అంటే చాలా చాకచక్యంగా చేశారు మైక్. ఏం చేశారంటే అంటే వాళ్ళ అంటే ఆచారం ప్రకారంగా వాళ్ళు కింద కూర్చోవాలంట. ఉండు నేను చెప్తా. సో దానికంటే ముందు వచ్చినప్పుడు ఒక హడావిడి ఉంటుంది కదా. ఇట్స్ లైక్ సో ఫ్రెష్, నాకు ఇప్పటికీ నిన్నే జరిగినట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళందరూ వచ్చారు, అలా వెళ్ళిపోతుంది. నేను హరిని ఫస్ట్ చూసింది ఒక సైడ్ పోజ్ నుంచి అండ్ వెనక నుంచి ఏదో ఒక కోట్ ఏదో వేసుకున్నారు, టీ షర్ట్ ప్యాంట్ వేసి దాని మీద ఒక బ్లేజర్ కాదు, సమ్ జాకెట్ టైప్ చూసి అందరూ అన్నారు, ఈ అబ్బాయి ఏంటి ఇంత తెల్లగా ఉన్నాడు, ఇంత బాగున్నాడు, మా పెళ్లి కొడుకు సూపర్ ఉన్నాడు అని చెప్పేసి నన్ను వదిలేసి నన్ను వెనక్కి తోసేసి ముందుకు వెళ్ళిపోయి మరీ చూసేస్తున్నారు. నేను అసలు చూడనివ్వట్లేదు అప్పుడు. ఆ తర్వాత ఏంటి లేటర్ సో పైకి వెళ్ళి వచ్చారు. సో ఎంగేజ్మెంట్ అప్పుడు ఏంటంటే నేను నేల మీద కూర్చుని ఉన్నా, పూజ నేల మీద కూర్చుని చేయాలి. సో దట్ ఫస్ట్ మీట్ ఐ సా హిమ్ డైరెక్ట్లీ. నేను కూర్చుని ఉన్నా, హరి ఏమో అలా నుంచుని ఉన్నారు. తర్వాత కూర్చుని పోయారు. నేను ఫుల్ షై, నేను కనీసం తిరిగి చూడట్లా, నేను ఇట్లానే ఉన్నాను అనమాట. అంటే రోజు మాట్లాడుతున్నాం కదా, నేను మళ్ళీ క్యాజువల్గా మాట్లాడుతున్నాను అనమాట. ఏంటి విశేషాలు, అసలు కొత్త లేనట్టు మాట్లాడేస్తున్నారు. నేనేమో ఫస్ట్ టైం అంటే ఎలా ఉంటుంది ఇమాజిన్, ఒక అమ్మాయికి ఫస్ట్ టైం అంటే దో వీవర్ ఇన్ రిలేషన్ ఫ్రమ్ జులై నవంబర్ దాకా, బట్ కొత్తగానే అనిపించింది నాకు వెరీ ఫస్ట్ టైం. హరి వచ్చి పక్కన కూర్చున్నారు, ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. అప్పుడు పంతులు గారు లేకపోతే మా డాడీ ఎవరు ఇంకా లేవండి అమ్మా అయిపోయింది ఒకసారి నించోండి అన్నారు. నేను ఓకే లెగుస్తున్నా కదా, లేచి ఇలా పక్కన చూస్తున్నా, ఏంటి లేదేంటి అని చెప్పి చూస్తున్నా. ఎర్ర చూస్తే ఇక్కడ కింద చూస్తే ఉంది 5-3 అని చెప్పారు, నిజంగా 5-3 అని చెప్పి అనుకున్నా. పక్కన చూస్తే లేదేంటి అని కిందకి చూస్తే ఉన్నానంట. నా ఫీలింగ్ ఏంటో తెలుసా, పక్కకు తిరిగి ఏంటి ఎంతున్నాడు, ఏంటి అసలు ఎంతున్నాడు ఏంటో దేవుడా అనుకున్నా. సీరియస్లీ ఐఎమ్ 5'3" and he's 5'11". జీవితాంతం ఇంకా హై హీల్స్ వేసుకొని బతకాలి. అప్పటిదాకా యూజువల్గా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే క్యూట్ అనిపించే కపుల్ ఇద్దరు సేమ్ హైట్ ఉండాలేమో, ఇంచుమించు సేమ్ హైట్ ఉంటే చాలా బాగుంటుంది ఆ కపుల్ అనే అంటే అలాంటి పర్సెప్షన్ ఉండేది. ఎప్పుడైతే ఇంత హైట్ డిఫరెన్స్ ఉందో అప్పటి నుంచి నాకు పొడుగు హస్బెండ్ అండ్ పొట్టి వైఫ్ ఉండే వాళ్ళే నచ్చేవారు అనమాట నా కళ్ళకి. ఇంకా ఆప్షన్ లేదులే ఇంకా. సో I was very shy at that whole day. It was very nice, amazing experience. And మొత్తానికి ఆ ఘట్టం అలా ముగిసింది అనమాట. That was our first meet. Yeah. So this is our cut short story. ఇంకా చాలా ఉంటాయి బట్ చాలా కట్ చేయగా ఇంత వచ్చింది. Few things are yet to be personal. And పెళ్లి 28th అయిపోయింది, చాలా బాగా జరిగింది, full of fun enthusiasm. Iddaru fun loving people. Yeah, so this is our intro. Hope you like it. Yeah, and please do like, share and subscribe. Idemi share avasam ledule, just for introduction ante. Okay. Please do subscribe. Yeah. Okay, bye bye.